దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజలను ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇలా నరేంద్ర మోడీ గారిని మరొకసారి ప్రధానమంత్రిగా ఎన్నుకోవాలని చెప్పి అభ్యర్థించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మిత్రులారా, మనందరికీ తెలుసు ఈ భద్రాచలానికి ఒక ప్రాముఖ్యత ఉన్నది. తెలంగాణ ఉద్యమ సమయంలో భద్రాచలం ఆంధ్రాలో కలుపుతారన్నటువంటి వదంతి వస్తే భద్రాచల పరిరక్షణ సమితి పేరుతోటి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పాత్రికేయులు, ఇవాళ భద్రాచలం ప్రేమికులు, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులతో కలిసి భద్రాచలం పరిరక్షణ సమితి పేరుతోటి భారతీయ జనతా పార్టీ కలిసి పనిచేసినటువంటి విషయాన్ని ఇక్కడ భద్రాచల స్థానికులు గుర్తు చేస్తా ఉన్నాను. భద్రాచలం వస్తేంది, లేకపోతే లేదు, పోతే పోయేది ఏందని కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడు అట్లా నడవదు. భద్రాచలం లేనటువంటి తెలంగాణను ఊహించలేము. భద్రాచలంతో కూడిన తెలంగాణ కావాలని నినదించింది భారతీయ జనతా పార్టీ అనేటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో అనేకమైనటువంటి బూటకపు వాగ్దానాలు. ఈరోజు మరి అధికారంలోకి రాగానే రైతులందరికీ కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం, దాని మీదనే 9వ తారీఖు ప్రమాణ స్వీకార సందర్భంగా సంతకం పెడతామని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఇంతవరకు కూడా వ్యవసాయ రుణమాఫీ ఏదైతే ఉందో దాని మీద అడిగినోడు లేడు. అదేవిధంగా రైతు భరోసా పేరుతో 15,000 రూపాయలు ఇస్తారని చెప్పి మరి మరొకసారి మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా మరి నిధుల పేరుతో, నీళ్ల పేరుతో, స్వాభిమానం పేరుతో అనేక మంది మరి విద్యార్థులు, తెలంగాణ అమరవీరులు బలిదానం చేస్తే కవులు, కళాకారులు మరి తెలంగాణ ఉద్యమ పల్లకీని బోయిలై మోస్తే వచ్చినటువంటి తెలంగాణలో 10 సంవత్సరాల పాటు ఒక కుటుంబం దోచుకొని తిన్నది. మొన్న జరిగినటువంటి శాసనసభలో మరి ఎన్నికల్లో మేము ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మేము ఏదో ఊడవస్తామని చెప్పి ఇలా మన అధికారంలోకి వచ్చిన వాళ్ళు మరొకసారి ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు చాలా కీలకంగా మారిన మిత్రులారా, ఇందాక సోదరుడు చెప్పినాడు, ఈరోజు మరి గాడిదకు గడ్డేసి ఆవును పాలియమందామా, ఇలా నరేంద్ర మోడీ గారికి మద్దతుగా నిలబడి తెలంగాణ నుంచి కూడా ఎక్కువ పాత్రలో పార్లమెంట్ సీట్లను ఇచ్చి మరి యొక్క తెలంగాణ అభివృద్ధి చేసుకుందామా అనేటువంటి విషయాన్ని కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీకి ఒక ప్రజాప్రతినిధి లేకపోయినప్పటికీ కూడా రాయపూర్ నుంచి ఇబ్రహీంపేటకు వెళ్ళేటువంటి రహదారికి జాతీయ రోడ్డుగా గుర్తించి నిధులు ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇలా సమ్మక్క సారలమ్మ పేరుతో గిరిజన యూనివర్సిటీ ఇచ్చింది ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మానుకోట రైల్వే స్టేషన్ కు అమృత్ పథకం కింద నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ రోజున మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇలా పూర్తి స్థాయిలో ఇక్కడ కాంగ్రెస్ నుంచి కానీ, గతంలో టీఆర్ఎస్ నుంచి కానీ, ఇతర పార్టీల నుంచి కానీ గెలిచినటువంటి ఈ యొక్క భద్రాచలం నుంచి కానీ, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కానీ గెలిచినటువంటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, నరేంద్ర మోడీ గారి వెంట మనం నిలబడదాం, నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడదాం అనే నినాదంతో మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మీ అందరికీ కూడా నరేంద్ర మోడీ గారికి మద్దతు పలకడం కోసం ఒక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్ను డైల్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. దయచేసి అందరూ కూడా ఫోన్లు బయటికి తీయాలా, నరేంద్ర మోడీ గారికి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మద్దతు పలకాలని చెప్పి మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నాను. 9919119119 తెలుగులో కూడా చెప్తాను. ఇక్కడ మహిళా మాతృమూర్తులు అందరూ కూడా ఉన్నారు. దయచేసి అందరూ ఫోన్లు బయటికి తీయండి. ఒక్కసారి మనం మిస్డ్ కాల్ ఇద్దాం. 9904119119 ఈ నెంబర్కి రింగ్ చేయండి, డైల్ చేయండి. రింగ్ అయింది, కట్ అయింది. మనందరం కూడా ఈ విజయ సంకల్ప యాత్రలో పాల్గొని నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడ్డామనేటువంటి మరి సంకేతాన్ని మనం మోడీ గారికి తెలియజేసినట్టుగా మీరందరూ భావించండి. ఈరోజు ఈ యాత్రకు వచ్చినటువంటి పెద్ద సంఖ్యలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ భద్రాద్రి నుంచి ప్రారంభమైనటువంటి యాత్ర ఏదైతే ఉందో
తప్పనిసరిగా దిగ్విజయంగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి మొత్తం కూడా కార్యకర్తలందరం కూడా సైనికుల్లాగా పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.